ట్రైలర్ లో ఉన్నాడన్న ప్రభాస్. అందులో ముగ్గురు హీరోయిన్లు కదా, ఇంకా రస్కు రాజాలాగా ఒక్కొక్కళ్ళు. ఇంకా ప్రభాస్ గారిని పెట్టి అలా తీయాలి అంటే అది కట్స్ ఉండాలి, ఎందుకంటే ఆడియన్స్ ఒప్పుకోవాలి. ఇక్కడ సూపర్ అని చెప్తాను, అంతకు మించి ఇంకేం చెప్పలేము. నో వర్డ్స్. ఫ్యాన్ గా చెప్పాలంటే కొంచెం విఎఫ్ఎక్స్ ప్రభాస్ గారికి ఎక్కువ పడినట్టు కనిపించింది. ప్రభాస్ అన్న అంటే ప్రపంచ స్థాయిలో గుర్తుపడుతుంది. ఈ సినిమా చూసి ప్రతి ఊడు భయపడతాడు, భయపడేవాడల్లా కూడా ప్రభాస్ గారి ఫోటో దిండి దగ్గర పెట్టి పడుకోండి అంతే. షూట్ అవ్వలేదు అంటున్నారు, మరి ఎందుకు బ్రో అందరు బుజ్జిగాడు ఏకనిరంజన్ స్టేటస్లు పెట్టుకుంటారు? అందులో కామెడీ టైమింగ్ నచ్చాయి కదా. ఈజ్ నాట్ అ పాన్ ఇండియా, ఈజ్ ద వరల్డ్ వైడ్ స్టార్. చాలా మంది ఈ సినిమా గురించి కదా, ఏ సినిమా గురించి అయినా ప్రజలు ట్రోల్స్ చేస్తూనే ఉంటారు, కామెంట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళ అదృష్టం అన్న నిజంగా కలిసి వచ్చింది. ప్రభాస్ అన్నతో యాక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సో కర్ణించిండు దేవుడు. అన్న మీద ఎక్స్పెక్టేషన్స్ వేరున్నాయి కానీ అన్న టైమింగే వేరు అసలు. అంటే ఇప్పుడు హరార్ సినిమా నువ్వు నేను కనబడితే హరార్ అవుద్దా? మాట విషయం చెప్తా, హరార్ సినిమా నువ్వు నేను నిలబడితే అవుతా లేదు కదా. కేక వేరే లెవెల్. ప్రభాస్ అన్న తోపు. డార్లింగ్ అనే పేరుకి పుట్టి పెరిగి ఆయన పెట్టిన పేరుకే డార్లింగ్ అన్న. బ్రాండ్ ట్యాగింగ్ ఇచ్చి పడేయచ్చు డార్లింగ్ అని. నా ఒపీనియన్ ఏం లేదు, ఆడియన్స్ కి ఎలాంటి టీజర్ కావాలో అది కరెక్ట్ గా కట్ చేసి ఇచ్చారు. ఎందుకంటే ప్రభాస్ గారు అంటే మనకి ఒక మాస్ హీరో, మనం ఒక రేంజ్ లో ఊహించుకుంటాం. అంటే ఎంత అంటే సినిమాకి డెవలప్మెంట్ పెరిగిపోతుంది అనమాట. అంటే కల్కి కానీ సలార్ కానీ అసలు ఛత్రపతి నుంచి మొదలు పెట్టుకుంటే ఆయన నడిచినా, ఆయన ఒక లుక్ ఇచ్చినా కూడా ఆడియన్స్ ఒక రకంగా ఊహించుకుంటారు అనమాట. ఇది కావాలి అని ఒక మాస్ హీరో కావాల్సింది. అలాంటిది ఇప్పుడు వచ్చే సినిమాలు ఆల్రెడీ ఇప్పుడు నిన్న వచ్చిన ట్రైలర్ ఒకటి వచ్చింది మనకి, కన్నప్ప వచ్చింది. ఓకే, అది ఒక దేవుడి క్యారెక్టర్, శివుడి క్యారెక్టర్ అయినా కూడా ఇష్టపడతారు, ఎందుకంటే ఆది పురుషులు చూసాము ఆయన క్యారెక్టర్. ఇప్పుడు మారుతి గారి డైరెక్షన్లో వస్తున్న ఈ రాజాసాబు ఒక కామెడీ అండ్ హర్రర్ క్లియర్ కట్గా మనకు అర్థమైపోతుంది. కానీ ఆ ప్రభాస్ గారిని పెట్టి అలా తీయాలి అంటే అది కట్స్ ఉండాలి, ఎందుకంటే ఆడియన్స్ ఒప్పుకోవాలి. ఇక్కడ ఎవడో ప్రొడ్యూసరు లేకపోతే ఎవరో ఒప్పుకోవడం కదా, ఆడియన్స్ డిసైడ్ చేస్తేనే ప్రభాస్ గారు చేస్తారనమాట. ఇప్పుడు ప్రభాస్ గారికి కామెడీ సెట్ అవ్వలేదని చెప్పి కొంతమంది అంటున్నారు, మీరేమంటారు? అసలు కరెక్ట్గా ఎలా మ్యాచ్ అయింది? అంటే యాక్చువల్గా తాత వైర్ కట్ చేసాడేమోరా అని అన్నంత వరకే మనం డిసైడ్ చేసుకోకూడదు. మీరు అక్కడ చాలా ఉన్నాయి, మీకు ఒక 100 మంది, ఒక 150 మంది ఒక రౌండ్ సర్కిల్ ఇలా డివైడ్ అయిపోతుంటారు. విఎఫ్ఎక్స్ స్లో మోషన్ వెళ్తూ ఉంటుంది, అది ఒక ఫైట్ సీన్. అలాగే కూర్చుని ఒక ఫైట్ సీన్ ఉంటుంది, ముగ్గురు హీరోయిన్లు, ఒక మంచి లవ్ స్టోరీ అండ్ ఒక మిక్సింగ్ మొత్తం ఉంది ఇందులో. కానీ దాచిపెట్టారు. ఇది ఓన్లీ టీజర్, కానీ ట్రైలర్ లాగా ఉంది చెప్పాలంటే. ఇంకా ట్రైలర్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. అంటే మారుతి డైరెక్షన్లో ఈ రేంజ్ ఫిల్మ్ అనేది హారర్ ప్లస్ కామెడీ రొమాన్స్ ఇన్ని మిక్స్ అయ్యి ఇంత భారీ బడ్జెట్ చిత్రం రాలేదు. మరి ఖచ్చితంగా ఎటువంటి సక్సెస్ చూపిస్తుంది అంటారు? నాకు తెలిసి ఒక ఫ్యామిలీ సక్సెస్ కొడుతుందండి ఈ సినిమా. ఓన్లీ బాయ్స్ ఫ్యాన్స్ గర్ల్స్ వెళ్ళరు, ఫ్యామిలీ అయితే మాత్రం కంపల్సరీగా వెళ్తాయి. ఎందుకంటే క్లియర్ కట్గా నాకు అర్థమైపోయింది ఈ సినిమా. ఇంకా థియేటర్లో అయితే హౌస్ఫుల్ అయిపోతాయి, ఎందుకంటే మారుతి గారి డైరెక్షన్లో వచ్చే సినిమా ప్రతిదీ కూడా బాగా వర్కౌట్ అయినాయి. కామెడీ కానీ లేదంటే కథలోంచి వెళ్తుంది కామెడీ, ఏదో ఓన్లీ కామెడీ పెట్టాడు. సో ఇందులో ప్రభాస్ గారు అంత పెద్ద స్టార్ పెట్టి తీస్తున్నాడు అంటే ఎలా ఒప్పుకుంటారు? సో చాలా రీసెర్చ్ చేసి చాలా కథలు ఉంటాయి కదా, సో అన్నీ చేసి 500 కోట్ల బడ్జెట్ ఓన్లీ విఎఫ్ఎక్సే కాదు. సో ఒక మంచి అద్భుతం అయితే చూపించబోతున్నాడు, ఎందుకంటే ప్రతి ఫ్రేమ్ బాగుంది. విఎఫ్ఎక్స్కి బీజిఎంకి కరెక్ట్గా మ్యాచ్ అయిందంటారా? సీన్ టు సీన్, ఫ్రేమ్ టు ఫ్రేమ్. ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా నేను కొంచెం డౌట్ గా చెప్తాను, కానీ తమనైతే మాత్రం ఇంకా ఆయన కొట్టేస్తాడండి గట్టిగా. అందులో ప్రభాస్ గారికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక నెక్స్ట్ లెవెల్ ఇచ్చేస్తాడు. ఈ మధ్యన ప్రభాస్ గారికి తమన్ గారికి లేదు అసలు, ఈ మధ్యకాలంలో సినిమాలు లేవు, కాంబినేషన్ పడలే. కానీ ఇప్పుడు వచ్చేది అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ సినిమా చూసి ప్రతి ఊడు భయపడతాడు, భయపడేవాడల్లా కూడా ప్రభాస్ గారి ఫోటో దిండి దగ్గర పెట్టి పడుకోండి అంతే. ఒక్క మాటలో రాజాసాబ్ ట్రేజర్ గురించి ఏం చెప్తారు? చాలా బాగుందని చెప్తా, చాలా నీట్గా ఉంది, మంచిగా విజువల్ పరంగా చాలా క్వాలిటీ ఉంది. చాలా బాగుంది, చూసాను, చాలా యూనిక్గా అనిపిస్తుంది. ఇప్పుడు హారర్ ప్లస్ అన్న టీజర్లో ఉంది కదా, టీజర్ ఇప్పుడే చూసాను నేను, ఒక 2 hours బ్యాక్ చూసాను. చాలా మంచిగా అనిపించింది. ఎలివేషన్స్ కానీ అందులో ఉన్న ఎక్స్ప్రెషన్స్, ముందుగా మనకు ఉన్నారు కదా ప్రభాస్ సార్ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. అందుకోసమని ఇప్పుడు ప్రభాస్ గారికి కామెడీ సెట్ అవ్వలేదని చాలా మంది అంటున్నారు, మీ ఒపీనియన్ ఏంటి? కామెడీ బాగుందా బాగోలేదా? కామెడీ సెట్ అవ్వదని వాడేవడం అంటే మనం వినలేం కదా, వాళ్ళు చేసేవాళ్ళు చేస్తారు, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ బట్టి మనకు తెలుస్తుంది. వాళ్ళ మూవీ ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా, ఓన్లీ టీజరే కదా, టీజర్లో అన్ని చూపించలేరు కదా బ్రో. అంటే ప్రభాస్ ఎప్పుడు కూడా యాక్షన్ ఫిల్మ్స్ కి బాగా సూట్ అవుతాడు, మంచి భారీ బడ్జెట్ చిత్రాలకు బాగుంటాడు అని అంటారు. మరి ఇప్పుడు ఎలా ఉంది రాజాసాబ్ ట్రేజర్ మీద మీ ఒపీనియన్ ఏంటి?
రాజసభ అంటే అన్ని యాక్షన్లో తీయలేం కదా, ఒకసారి ఇది కూడా ట్రై చేయాలా, వర్కౌట్ అవుతుంది, ఎందుకు అవ్వదు. విఎఫ్ఎక్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ ఎలా ఉన్నాయి ట్రేజర్లో? బాగానే ఉన్నాయి, నార్మల్గా చూసుకుంటే ఇప్పుడు దానికి ఇప్పుడు లాస్ట్ వచ్చిన మూవీస్ కంటే ఇది బెటర్ అని. ఫస్ట్ డే కలెక్షన్స్ మీరైతే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? గతంలో 300 crores, 250, 270 అని చెప్పేవారు. ఇప్పుడు రాజాసాబ్ కాబట్టి, ప్రభాస్ కాబట్టి మీరెంత చెప్తారు? ఎంత వచ్చే అవకాశం ఉందంటారు? అనుకోవచ్చు ఒక 300 అనుకోవచ్చు. 300. ప్రభాస్ అభిమాన మీరు? అభిమాని కాకపోతే ఎట్లుంటారు, రెబాస్ స్టార్ కదా. ఫైనల్ గా రాజాసాబ్ ట్రేజర్ గురించి ఒక మాటలో నువ్వేం చెప్తావు? ప్రభాస్ యాక్టింగ్ గురించి ఏం చెప్తావు? సూపర్ అని చెప్తాను, అంతకు మించి ఇంకేం చెప్పలేము, నో వర్డ్స్. టీజర్ అయితే కమర్షియల్ కామెడీ అండ్ హర్రర్ ఈ రెండు మిక్స్ అయింది. అండ్ కమర్షియల్ కామెడీ అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ. ఫస్ట్ థింగ్ చెప్పుకోవాలంటే బుజ్జిగాడులో ప్రభాస్ గారిని చూసినట్టే ఉంది, సేమ్ కామెడీ సెన్స్ అదైతే నాకు బాగా నచ్చింది. చిన్న ఇదేంటంటే ఒక ఫ్యాన్గా చెప్పాలంటే కొంచెం విఎఫ్ఎక్స్ ప్రభాస్ గారికి ఎక్కువ పడినట్టు కనిపించింది, అదొక్కటే. అంటే ప్రభాస్ గారికి కామెడీ రోల్ సెట్ అవుతుంది, అంతా కూడా సలారు మనకి బాహుబలి ఇలాంటి మాసే ఉండాలని అంటున్నారు చాలా మంది. బేకర్ ఆయన ఈజ్ నాట్ అ పాన్ ఇండియా, ఈజ్ ద వరల్డ్ వైడ్ స్టార్. సో దాన్ని బట్టి మనం చూసుకుంటే ఆయన ప్రతిదీ చేయగలడు, ఇదే చెయ్యాలి అనేది లేదు, ఆయన ప్రతిదీ చేయగలడు కాబట్టి ఆ రేంజ్కి వెళ్ళాడు. ఇప్పుడు సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటే మొన్నటి వరకు కూడా రాజ్యసభకు సంబంధించి పెద్దగా ఏం లేవు, చిన్న చిన్న గ్లిమ్స్ ముందు పోస్టర్లో రిలీజ్ చేశారు. ఇప్పుడు ట్రేజర్ వచ్చింది 2.5 నిమిషాలు, అంటే ఆడియన్స్ అందరినీ కూడా మెప్పించింది అంటారా? సార్ ఇప్పుడు ఈ టీజర్ చూసిన తర్వాత అయితే మనం దానికి ముందర అనుకున్నది వేరు, రాజాసాబ్ అనేది. టీజర్ చూసిన తర్వాత మనం హ్యాపీ ఫీల్ అవ్వచ్చు, ఎందుకంటే కొంచెం మొత్తం కమర్షియల్ కామెడీ ఉంది కాబట్టి మనం హ్యాపీగా నవ్వుకోవటానికి వెళ్ళొచ్చు సినిమాకి, ఫ్యామిలీ వైజ్ వెళ్ళొచ్చు. సో నాకు తెలిసి అయితే పక్కా హిట్ కొట్టింది. ఇప్పుడు సినిమా చూసుకుంటే కొంచెం ఆ ట్రేజర్లో కొంచెం భయంకరంగా విజువల్స్ అనేవి కనబడుతుంది, అంటే దెయ్యాల సినిమా కాబట్టి, హారర్ కాబట్టి. అంటే గతంలో మనకి అరుంధతి చూస్తే కొంతమంది భయపడ్డారు, కాంచనా చూస్తే కొంతమంది భయపడ్డారు, తర్వాత మనకి బాగమతి చూసినా జనాలు భయపడిపోయారు. ఇప్పుడు ఆ రేంజ్లో ఉంటుంది అంటావా ఈ హారర్ అనేది? నాకు తెలిసి హర్రర్ ప్లస్ కామెడీ కాబట్టి భయపెట్టడం అదే రేంజ్లో ఉంటుంది, ఫన్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. సో ఎంజాయ్ చేయొచ్చు, ఫుల్ ఎంటర్టైన్మెంట్. అయితే నాకైతే డిసప్పాయింట్ చేయలేదు బ్రో, చాలా మంది డిసప్పాయింట్ చేసింది అంటున్నారు. నాకైతే అసలు ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయలేదు, ఎందుకంటే నాకు బుజ్జిగాడు బిల్లలో ఉన్న కామెడీ టైమింగ్ అయితే నాకు ఈ ట్రేజర్లో అయితే కనిపించింది. బట్ నాకు చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే తమన్ బీజిఎం కరెక్ట్గా ఇవ్వలేదని నాకు అనిపించింది. అంటే ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఈ దగ్గర నుంచి? తమన్ అసలు హర్రర్ మూవీ అంటే తమను ఒక ఆదిపినిశెట్టి మూవీ ఒకటి వచ్చింది రీసెంట్ గా, శబ్దం, అందులోన చాలా బాగా ఇచ్చాడు మ్యూజిక్. సో అలాంటి మ్యూజిక్ ని ఇందులో ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అది నాకు కనబడలేదు. ఇక్కడ హారర్ ప్యాటర్న్కి వచ్చేటప్పటికి హారర్ ఫ్యాంటసీ అని చెప్పి టైటిల్ కూడా వేశారు కదా. అంటే ఈ హారర్ అనేది గతంలో మనకి కాంచనా ఒకటి, అరుంధతి, బాగమతి సినిమాలు బాగా భయపెట్టినాయి, జనాలు ఒక టైంలో సినిమాలు చూడాలంటే భయపడ్డారు. ఇప్పుడు అదే పొజిషన్ అవుతుంది అంటావా ఈ రాజాసాబ్ సినిమాతో? అవన్నీ అవుట్ అండ్ ఆఫ్ ఫుల్ ఐ మీన్ కామెడీ లేకుండా ఓన్లీ హర్రర్ చూపించారు మనకు. హర్రర్ ప్లస్ కామెడీ అంటే రజనీకాంత్ మూవీ గుర్తొస్తుంది, చంద్రముఖి. సో చంద్రముఖిలో రజనీకాంత్ ఒక స్టార్ హీరోగా ఉన్నప్పుడు చేశారు, చాలా డేరింగ్. అప్పుడు కూడా అందరూ ఏమన్నారంటే ఏంటి రజనీకాంత్ ఏంటి, హర్రర్ మూవీ ఏంటి అని, తన ఇమేజ్ కాదన్నారు. కానీ అది చూస్తే పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు మన ప్రభాస్ కూడా ఇప్పుడు అదే లెవెల్లో ఉన్నారు, ఆ స్టార్ ఇమేజ్ని కాపాడుకొని. సో ఇప్పుడు హర్రర్ కామెడీ అయితే తీయడం జరిగింది. అంటే ప్రభాస్కి చాలా మంది కూడా కామెడీ జోనర్ అంటే సూట్ అవ్వలేదు, కొంచెం ఏదో తేడాగా అనిపిస్తుందని అంటున్నారు, మీరేం చెప్తారు? సూట్ అవ్వలేదు అంటున్నారు, మరి ఎందుకు బ్రో అందరు బుజ్జిగాడు ఏకనిరంజన్ స్టేటస్లు పెట్టుకుంటారు, అందులో కామెడీ టైమింగ్ నచ్చాయి కదా. సో ప్రభాస్ కామెడీ చేస్తాడు, కానీ వీళ్ళందరికీ ఇప్పుడు కలికి సలార్ వచ్చిన వల్ల అలా కనిపిస్తుంది. అంటే ప్రభాస్ ఎప్పుడు కూడా ఒక యాక్షన్ హీరోగా చూడాలి, సలార్ కానీ కల్కి కానీ బాహుబలి 1, 2 ఈ టైప్ ఆఫ్ పెద్ద పెద్ద భారీ బడ్జెట్ యాక్షన్ మాస్ ఫిలిమ్సే చూడాలనుకుంటున్నారు. మరి కొత్తగా ఇలా చూడడం అనేది ఎలా అనిపిస్తుంది బ్రో? ప్రభాస్ ఎప్పుడు ఒక జోనర్లో మూవీ అయితే చేయలేదు బ్రో. ఫస్ట్ బాహుబలి అన్నాడు, తర్వాత సలార్ అన్నాడు, తర్వాత అదే ఆదిపురుష్ మూవీ వచ్చింది, మళ్ళీ లాస్ట్గా కల్కి వచ్చింది. సో జోనర్లు మారాయి, ఇప్పుడు హర్రర్ కామెడీ. సో ఆయన అయితే ప్రతి జోనర్ని టచ్ చేస్తూ ప్రతి ఒక్కరికి ఇది ఇవ్వాలనుకుంటున్నాడు. మారుతి డైరెక్టర్ ఫస్ట్ టైం ఇంత భారీ బడ్జెట్ తీయడం, పైగా ఇటువంటి జోనర్ కూడా ఎంచుకోలేదు. అంటే గతంలో వచ్చినవన్నీ లవ్ స్టోరీలు, చిన్న చిన్న సినిమాలు, అది ఇప్పుడు ఇంత భారీ బడ్జెట్ సినిమా 400 కోట్ల పైన, అది కూడా ప్రభాస్తో అంటే ఒక పెద్ద రిస్కే అని చెప్పుకోవచ్చా? రిస్క్ అంటే ఏమో చెప్పలేము బ్రో,
ఇప్పుడు కామెడీ బడ్జెట్ పెద్ద 100 కోట్లైనా 10 కోట్లైనా కామెడీయే కదా. కరెక్ట్ కామెడీ రాసుకుంటే 10 కోట్ల సినిమా అయినా పేలుద్ది, 100 కోట్ల సినిమా అయినా కామెడీ పేలుద్ది. ఇంతకుముందు మన ఇతను మారుతి గారు ప్రేమ కథా చిత్రం, సో అలాంటిది ఇప్పుడు కూడా హర్రర్ టచ్ ఉంది ఆయనకి ఆల్రెడీ. సో కామెడీ బాగా రాస్తారని మన అందరికి ఐడియా ఉంది. ఫైనల్ గా రాజాసాబ్ ట్రేజర్ గురించి ఒక మాటలు ఏం చెప్తావు, కలెక్షన్లు ఎలా ఉంటాయంట? సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ట్రేజర్ అయితే అందులో విఎఫ్ఎక్స్ షార్ట్స్ కూడా చాలా ఆర్గానిక్గా ఉన్నాయి. కొన్ని షార్ట్స్ కొన్ని ఆడుకున్నాయి. సో రిలీజ్ టైం డిసెంబర్ కదా, చాలా టైం ఉంది కాబట్టి దాని మీద ఇంకొంచెం వర్క్ చేస్తారనుకుంటా. సినిమా హర్రర్ జోనర్ కాబట్టి, మాస్ జోనర్ కాదు కాబట్టి, సో మినిమం డే 1 ఒక 150 crores గ్రాస్ అయితే స్టార్ట్ అవుద్ది. సూపర్ అన్న, నిజంగా ప్రభాస్ అసలు టైలర్ తో ఎట్లా ఉంటాడంటే ఇంకా సినిమా రిలీజ్ అయితే ఎట్లా ఉంటాడన్న. ఒక ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నా, నిజంగా సినిమా మాత్రం ఒక యాంగిల్ లో వెళ్ళిపోద్దన్న. నిజంగా టైలర్ లో ఉన్నాడన్న ప్రభాస్. అందులో 3 హీరోయిన్లు కదా, ఇంకా రస్క్ రాజ్ అలాగా ఒక్కొక్కరు, ఇంకా ప్రభాస్ రైట్ లెఫ్ట్ ముందు ఒకటి లాగా ఒక్కొక్క హీరోయిన్ ఆడుకుంటాడు. సూపర్ అన్న నిజంగా సినిమా. ఫస్ట్ టైం ప్రభాస్ హారర్ ప్లస్ కామెడీ తీస్తున్నాడు, పైగా 3 హీరోయిన్లు పెట్టి తీస్తున్నారు. ఎలా ఉంటదంట సినిమా? నిజంగా సూపర్. అసలు హీరోయిన్ పక్కన ఒక్క హీరోయిన్ కి అందం వస్తుంది. అలాంటి 3 హీరోయిన్లతో డాన్స్ వేస్తుంటే డాన్స్ తో పాటు రొమాన్స్ చేస్తూ ఉంటుంది అన్న ప్రభాస్ అన్న. అసలుకే ప్రభాస్ ఫ్యాన్స్ కి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు, గర్ల్స్ అందరు చాలా మంది. అలాంటిది ప్రభాస్ సినిమా 3 హీరోయిన్లతో డాన్స్ వేస్తూ ఉంటుంది అన్న, ఒక లెవెల్, వేరే లెవెల్. ఇంకా సినిమాలో విఎఫ్ఎక్స్ ఎక్కువగా ఉన్నాయి, కామెడీ రోల్ సెట్ అవ్వలేదని చెప్పి చాలా మంది చెప్తున్నారు. మీరేమంటారు దాని గురించి? చాలా మంది ఈ సినిమా గురించి కదా, ఏ సినిమా గురించి అయినా ప్రజలు ట్రోల్ చేస్తూనే ఉంటారు, కామెంట్ చేస్తూనే ఉంటారు. బట్ ఏంటో అవన్నీ లైట్ తీసుకోవాలి. సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రభాస్ అనేది యాక్టింగ్, డాన్స్ అన్ని చూసి మాట్లాడాలి ఎవరైనా సరే. ఇప్పుడు డిసెంబర్ 5న సినిమా రిలీజ్ అంటారు కదా, మరి కలెక్షన్ల విషయంలో ఎలా ఉంటుంది? ఇప్పుడు వరకు బాహుబలి, పుష్ప రికార్డ్సే ఉన్నాయి ప్రజెంట్. మరి ఇది రీచ్ అవుతుందంటారా? రీచ్ అవుతుంది. బాహుబలి ఎన్నిటికన్నా ఈ సినిమా మాత్రం పక్క రీచ్ దాటిపోతుంది, కోట్లలో వెళ్ళిపోద్ది. ఇంకా అవును, ప్రభాస్ ఫ్యాన్స్ ఇంకా వేరే లెవెల్ అయిపోతే. ప్రభాస్ కి ఒక్క సినిమాతో ఇంకా వేరే ఒక రాని నేమ్ వస్తాయి పక్క. ఒక్క మాటలో రాజాసాబ్ ట్రేజర్ గురించి ఏం చెప్తారు? కేక, వేరే లెవెల్. ప్రభాస్ అన్న తోపు. టీజర్లో అయితే బాగానే ఉంది, చూసినా మంచిగా ఉంది. మరి సినిమా చూస్తే ఓవరాల్గా చెప్పొచ్చు. అంటే ఫస్ట్ టైం హారర్ ప్లస్ కామెడీ అనే కొత్త జోనర్ని ప్రభాస్ ఎంచుకున్నారు. ఇప్పుడు వరకు ఇటువంటి జోనర్ రాలేదు. మరి ప్రభాస్కి ఇది ఒక పరీక్ష అని చెప్పుకోవచ్చు. ఎందుకు రాలేదన్న చాలా వచ్చింది. అంటే హారర్ లో తీయలేదు కదా, హారర్ అదే అంటే ప్రభాస్ అన్న తోటి ఇట్లా కామెడీ హారర్ రాలేదు. చాలా మంది తీసిన గతంలో ఎన్నో చూసినాం. సో కామెడీ ఉన్నది, అలాగే హరార్ మూవీ అట్లా ఉన్నది. సో ఇది గిట్లా చూద్దాం, కొత్తగా ఉంది, కొత్త రకంగా. సో టీజర్ లో చూస్తే మరి సినిమా ఎక్కడికి వెళ్ళిపోయింది అనుకున్నాను. సో బాహుబలి మించి కంటే ఎక్కువ ఉంది అనుకుంటున్నా నేను. అంటే ఈ సినిమాకి దాదాపు 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టారు అని చెప్పి ఒక ఆల్రెడీ బయట ఒక న్యూస్ అయితే తిరుగుతుంది. ఖచ్చితంగా 400 కోట్లకు మించిన సినిమాలు అనిపిస్తుందా? నాకైతే అనిపించింది. సో ఏదైతే వాళ్ళు పెట్టినరో ఆ షార్ట్స్ కానీ, నిజంగా ఆయన డైలాగులు, సో కొత్త వాళ్ళు, మళ్ళా మన ఏసుకిస్తు దేవుడి నుంచి వాళ్ళు కొత్త వాళ్ళని పెట్టిండు. సో రావచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే మరి ఒక లాంగ్వేజ్ కాదు కదా, అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తుంది కాబట్టి రావచ్చు. ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయంటారు? ఇప్పుడు మీరు అన్నారు కదా 400 కోట్లు, అంటే 500 కోట్లు కొట్టవచ్చు ఫస్ట్ డే 500 కోట్ల కలెక్షన్ అంటే పుష్ప 2 రికార్డ్స్ అని కొల్లగొట్టేసినట్టే కదా. మళ్ళీ కొల్లగొడతారు. ప్రభాస్ అన్న అక్కడ ఎవరు అనుకుంటున్నావు? ప్రభాస్ అన్న అంటే ప్రపంచ స్థాయిలో గుర్తుపడతాయి. సో పవర్ అంటే ప్రభాస్ అన్న. మరి ప్రభాస్ పక్కన 3 హీరోయిన్లు చేస్తున్నారు. 3 హీరోయిన్లు కూడా ప్రభాస్ పక్కన ఇదే ఫస్ట్ టైం. ఒకరు నిధి అగర్వాల్ మెయిన్, తర్వాత మాల్విక మోహన్, వీళ్ళిద్దరూ మెయిన్ లీడ్. వాళ్ళ అదృష్టం అన్న, నిజంగా కలిసి వచ్చింది. ప్రభాస్ అన్నతో యాక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సో కర్ణించిండు దేవుడు. సో వాళ్ళ దగ్గర యాక్ట్ చేసేంత బలం గిట్ట వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు ట్రేజర్ మొత్తానికి మీకు ఏదైనా మైనస్ అనిపించిందా? అన్నిటిలో కలుపుకొని ఎక్కడైనా ఏదైనా చిన్న డిసప్పాయింట్ అని? లేదన్న, అసలు ఒక కండబలం అంతా ఇది వచ్చింది. సో చాలా అద్భుతంగా తెప్పించిండు, కొత్తగా ఉంది. అసలు బాహుబలి రికార్డులు బద్దలు కొట్టాలంటే, పుష్ప రికార్డులు కానీ బద్దలు కొట్టాలంటే ఈ సినిమా ఖచ్చితంగా. రాజేశాం. ఫైనల్గా ఒక మాట ప్రభాస్ గురించి, రాజాసాబ్ గురించి నువ్వు ఏం చెప్తావు? డిసెంబర్ 5న రిలీజ్ అంటున్నారు. ప్రపంచ స్థాయిలో సినిమా ఆడబోతుంది. ఈసారి కలెక్షన్లు కుళ్ళ కొడుతుండే నెంబర్ 1 స్థాయిలో ప్రభాస్ అన్న ఉంటాడు. మన ప్రభాస్ అన్న ఎంత గొప్ప వ్యక్తి అనేది మళ్ళీ ఇంకొకసారి ఇండస్ట్రీలో నిరూపించుకున్నాడు అన్న. ఒక్క మాటతో చెప్తున్నా అంతే. ఎందుకంటే చెప్తా చూడు, ఎప్పుడైతే మన మారుతి గారు పోయి ప్రభాస్ గారిని కలిసి స్క్రిప్ట్ చెప్పినప్పుడు, ప్రభాస్ మళ్ళీ మారుతికి ఫోన్ చేసి స్క్రిప్ట్ చెప్పు, నాకు అది నచ్చింది ఇది నచ్చింది అన్నప్పుడు పెద్ద ప్రొడ్యూసరే రిజెక్ట్ చేసి సినిమాని వెళ్ళిపోయిండు డబ్బులు పెట్టకుండా. అట్లాంటిది మళ్ళీ ప్రభాస్ అన్న పిలుచుకొని వచ్చి వాళ్ళ బ్యానర్లో సినిమా చేయించి ఎంత ట్రస్ట్ చూపించిండు. ఒక గొప్ప వ్యక్తి అన్న ఆయన. అందుకు నిజం చెప్తున్నా, నా టీజర్ గురించి చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే,
వింటేజ్ ప్రభాస్ అని క్లియర్ కట్ గా చూపిస్తారు అన్న ఇప్పుడు film. ప్రభాస్ కి కామెడీ సెట్ అవ్వలేదని చెప్పి చాలా మంది అంటున్నారు, మీరేమంటారు? అన్న బుజ్జిగాడి సినిమా చూసినాక ఈ మాట మాట్లాడమన్నా అన్న ఒకప్పుడు అన్నకు టైమింగే వేరన్న. ఈ మధ్యలో భారీ బడ్జెట్ ఫిలిమ్స్ తీసి అందరికి హైప్ అంటే నరానికి ఎక్కింది కాబట్టి అన్న మీద ఎక్స్పెక్టేషన్స్ వేరున్నాయి, కానీ అన్న టైమింగే వేరు అసలు. ఇప్పుడు ప్రభాస్ లో మీకు నచ్చిన జోనర్ ఏంటంటే మాస్ ఇష్టమా, అంటే కల్కి సలార్ ఈ టైప్ జోనర్ ఇష్టమా? ప్రభాస్ అన్న ఒకటి ఇష్టం అన్న, లవర్ బాయ్, డార్లింగ్ అనే పేరుకి పుట్టి పెరిగి ఆయన పెట్టిన పేరుకే డార్లింగ్ అన్న. బ్రాండ్ ట్యాగ్ అంటారా? బ్రాండ్ ట్యాగింగ్ ఇచ్చి పడేయచ్చు డార్లింగ్ అని. మరి ఇప్పుడు మారుతి డైరెక్షన్ లో ఇంత భారీ బడ్జెట్ చిత్రం, ఇవి ఒకవైపు హారర్, కామెడీ ప్లస్ రొమాన్స్, ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు, ఎలా ఉంటుందంట సినిమా? కొత్త ర్యాంప్ అన్న ఒక మాటలు చెప్పాలంటే. ఎందుకంటే చెప్తా చూడు, మన ప్రభాస్ అన్నకి టైమింగ్ బాగుంటుంది. మారుతి అన్న స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఒక పక్క కమర్షియల్, ఈ మధ్యలో వచ్చి కొంచెం నెగిటివ్ ట్యాగ్ లైన్ తీసుకున్నాడు తప్పితే మారుతి అన్న ఎట్లా అంటే స్క్రీన్ ప్లే భలే మగాడివి. ఆయనది ఎట్లుంటుంది, సూపర్ ఉంటుంది. ఆయన తీసిన ప్రేమకథ చిత్రానికి మన ప్రభాస్ అన్న పిచ్చ ఫ్యాన్ కాబట్టి ఈ సినిమా కూడా అదే జానర్లో వస్తుంది. బిగ్గెస్ట్ హారర్ ఫిలిం అని చెప్తున్నాడు, అంటే హర్రర్ ప్లస్ కామెడీ థ్రిల్లర్. మరో ప్రేమ కథ చిత్రం కంటే కూడా మించిన సినిమా అవుతాను అంటారు, మీరేమంటారు? ఖచ్చితంగా మించిన సినిమానే అవుతుంది అన్న. మన ప్రభాస్ అన్నకు ఉండే ఫ్యాన్ బేస్ కానీ, ఆయనకు ఉండే ఒక స్టార్డమ్ కానీ కరెక్ట్ మారుతి అన్న యూజ్ చేసుకొని స్క్రీన్ ప్రెజెన్స్ కరెక్ట్ గా పెట్టిందంటే మాత్రం సినిమాని ఆపే వాళ్ళు ఎవరు లేరు అన్న. విఎఫ్ఎక్స్ గానీ ఎడిటింగ్ గానీ BGM ఎలా ఉన్నాయి చూస్తాం కదన్న. తమనన్న పిచ్చ ఫామ్ లో ఉన్నాడు, ఏది పెట్టు ఆయన ఊరికే ఇసుకతో ఇట్లా పైనుంచి ఇట్లా రాలి ఇసిరినా అది ఒక మ్యూజిక్ లాగానే మారుతుంది, అంత ఫామ్ లో ఉన్నాడు కాబట్టి తమనన్న పేరు పెట్టే అవసరం లేదు. విఎఫ్ఎక్స్ అన్ని బాగానే ఉన్నాయి. కొద్దిగా వాళ్ళు అదేది సెట్టింగ్ బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ లో ఒకటి కొంచెం టైం ఉంది, డిసెంబర్ 5వ తారీఖు వరకు కదా, దాంట్లో చూసుకునేసి రిలీజ్ చేస్తారు. హారర్ కి మ్యాచ్ అయింది వెనకాల కోట కానీ మ్యూజిక్ పిచ్చగా ఉందన్న, సీరియస్ చెప్తున్నా అన్న. టైమింగ్ ఈ దాంట్లో కూడా ఈ అంటే ఇప్పుడు రిలీజ్ అయిన టీజర్ లో కూడా అన్న టైమింగ్ వేరే లెవెల్ ఉంది కాబట్టి అన్న వన్ మ్యాన్ షోగా మళ్ళీ ఈ సినిమాని భుజాన్ని వేసుకుని వస్తాడు. ఒక్క మాటలో రాజసాబ్ ట్రేజర్ గురించి ఏం చెప్తా, సినిమా ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అన్న? కొత్త ర్యాంప్ అన్న ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే మన ప్రభాస్ అన్న మంచితనం అది. రాజాసాబ్ కాదు, డార్లింగ్ సాబ్ అని పెట్టేది ఉండే టైటిల్, బట్ రాజాసాబ్ అని పెట్టారు. అనుకున్నా మన ఫోటో ఫస్ట్ టీజర్ ఇచ్చారు కదా ప్రభాస్ని ఇట్లా కూర్చోబెట్టి, అందరూ వండర్ అయిపోయారు ఏం జరుగుతుంది ఆ రాజాసాబ్లో అని చెప్పేసి. బట్ సంజయ్ దత్ గారిని చూపించి అందరినీ ఎగ్జైట్మెంట్ చేశారు. బట్ ఇలాంటి ఎగ్జైట్మెంట్ సినిమాలో ఉంటుంది అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు చాలా టైం అయింది హర్రర్ మూవీస్ రాక. ఒక పెద్ద హీరో హర్రర్ మూవీ చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటిది నాకు తెలిసి ఈ కాన్సెప్ట్ అనుకున్నా. బట్ మారుతి విల్ బికమ్ సక్సెస్. ఈవెన్ దో నేను ఓన్లీ మన తెలుగు కోసం తీసారేమో అనుకున్నా, బట్ ఈవెన్ దో పాన్ ఇండియా లెవెల్లో మంచి 53 మిలియన్స్కు ఎంతకు వెళ్ళిపోయింది అది. కొన్ని వాటిలో చెక్ చేస్తే 1 మిలియన్ 2 మిలియన్ వస్తే నాకు డౌట్ వచ్చింది ఏంది ఇది అని. మెయిన్ ఛానల్ వెళ్ళి చూస్తే 53 మిలియన్కి వెళ్ళిపోయింది అది. మరి ఇప్పుడు వెళ్ళింటే ఇంకో 4-5 మిలియన్ వెళ్ళిపోయింది ట్రీజర్ అది. సో నైస్ అండి. డిసెంబర్ 5th వరకు ఆగాల అంటే ఇంకా మైట్ బి మంచి పని, ఎందుకంటే ఈలోపు మనం సంపాదించుకున్న డబ్బు టికెట్ రేట్ పెరిగిపోతుందేమో అని చెప్పలేము, అంతేనా కదా? అంతే. సో మరి అన్న ఈ టీజర్ లో విఎఫ్ఎక్స్ ఎక్కువ అయిపోయినాయి, 75% విఎఫ్ఎక్స్ ఓన్లీ 25% మన ప్రభాస్ గారికి అనిపించారని చెప్పారు. అంటే ఇప్పుడు హరార్ సినిమా నువ్వు కనబడితే హరార్ అవుద్దా? మాట విషయం చెప్తా, హరార్ సినిమా నువ్వు నిలబడితే అవుద్దా? లేదు కదా, దానికి విఎఫ్ఎక్స్ చూపించాలా. ఆడ భూతం వస్తుంది అంటే నువ్వు ఇట్లా వస్తే నేను ఇట్లా వస్తే అది భూతం రా అంటే కొడతారు. భూతం లాగా రావాలంటే విఎఫ్ఎక్స్ పెట్టాల్సిందే, తప్పదు. ఏముంది హీరో అనేటువంటి వాడు ఒక సినిమా మొత్తంలో మహా అంటే ఒక 30 minutes to 45 minutes కంటే ఎక్కువ ఉండదు. దట్స్ ఇట్. ఇంకా మొత్తం హీరో అంటే ఇంకా సినిమా ఏడాపా, అందరి క్యారెక్టర్లు కలిసి చేస్తేనే కదా సినిమా అంటే. ఎనీ డౌట్? సో మరి వింటేజ్ ప్రభాస్ గారు ఎలా అనిపించారు? ఆ లుక్ చూసి డౌట్ వచ్చింది. ఈ లుక్ చూసిన తర్వాత ఒక ముసలోడు ఏమన్నా కరెంట్ కట్ చేసినాడు చెక్ చేసుకో అదేలా. ఇప్పుడు ఇంకో విషయం, థియేటర్కి వెళ్ళిన తర్వాత కరెంట్ బంద్ చేసి ఆ ముసలోని పట్టుకుని కొట్టారు ఏడన్నా. ఫస్ట్ సినిమా చూడండి, దాని తర్వాత మీరు ముసలోని పట్టుకుని కొట్టండి, ఓకేనా?